ధాన్యం కొనుగోళ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి. రైతులను పట్టించుకోవటం లేదని మండిపడ్డారు ఆయన. 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తామన్న సర్కార్ లక్ష్యం ఏమైందని ప్రశ్నించారు జీవన్ రెడ్డి. ధాన్యం కొనుగోలు సేకరణ పట్ల ఏదైతుందో మరి ఆ ఆలోచన లేకపోవడం అసలు ప్రభుత్వం దృష్టిలోపల రైతాంగం అనే వారు ఉన్నారా అని చెప్పని అనుమానం కలుగుతుందని చెప్పంటున్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతుందో మే మొదటి వారంలో ఇలా రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం 90 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరణ అని చెప్పిండే. 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ మేము 21,000 కోట్లు సిద్ధం చేసి పెట్టుకున్నామని చెప్పాను. అదే మొన్న 21st నాడు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో హెస్ బ్రాట్ ఇట్ డౌన్ టు 75 lakh. హెస్ బ్రాట్ ఇట్ డౌన్ టు 75 lakh. ఇలా పౌర సరఫరా శాఖ మంత్రులు ఏదైతుందో ఆరంభంలో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ ప్రభుత్వ లక్ష్యం మేము 21,000 కోట్లు సిద్ధం చేసి పెట్టుకున్నామని చెప్తే వీళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో అది 75 లక్షల మెట్రిక్ టన్నులు కుదించిందే. మరి ఇంకా 15 లక్షలు